తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలు గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తాజాగా బాంబు పేల్చారు. అంతేకాదు, ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని గోవులకు అత్యున్నత స్థానం కల్పించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు, కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషులలాగే వయసు మళ్లిన ఆవులు చనిపోతున్నాయని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మళ్ళారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్ ను సీఎం చంద్రబాబు వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక భారీ కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి పనులు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవుల మృతిపై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై త్వరలో కోర్టులు కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు, ప్రశ్నలకు సమాధానాలిచ్చేవారు అని సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేసుకున్నారు. దీంతో కూటమి షాక్‌కి మరో షాక్ తగిలేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.